యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మనం మేలు చేయటి అందు విసుక ఇందుము, మనం అలయక మేలు చేసితమేమిని తగిన కాలమందు పంట కోతము. ఇక్కడ రెండు విషయాలు. మేలు చేయడం వల్ల విసుకుపోతాం. ఈరోజు చాలామంది నేను మంచిగా ఉంటున్నానండి, నేను దైవికంగా ఉంటున్నానండి, నేను నా సంఘంలో చాలా మంచిగా నా పని నేను చేస్తానండి, నమ్మకంగా ఉంటానండి, నేను అందరికీ సహాయం చేస్తాను, అందరూ నా మీద నిందలు వేస్తారు. ఇక్కడ రెండు విషయాలు. మేలు చేయటి అందు విసుకవద్దు. రెండోది, నువ్వు మేలు చేసిన తర్వాత తగు సమయంలో పంటను కోస్తావు. అది ఎంత ఆశీర్వాదం ఒకసారి ఆలోచించాలి. ఈరోజు నీకు తెలియట్లేదేమో ఆ సత్యము. ఈరోజు నీ భర్త విషయంలో కావచ్చు, నీ భార్య విషయంలో కావచ్చు, నీ పిల్లల విషయంలో నువ్వు సమాధానంగా ఉండు, తగ్గించుకొని ఉండు. తగు సమయంలో యెహోవా నిన్ను హెచ్చిస్తాడు. అందుకంటాడు కదా, తూర్పు నుండి కానీ పడమర నుండి కానీ అరణ్యం నుండి కానీ హెచ్చు కలగదు, యెహోవాయే ఒకరిని హెచ్చించును, యెహోవాయే ఒకరిని తగ్గించునని కీర్తనలో 75వ కీర్తనలో ఎంత స్పష్టంగా రాయబడి ఉంది. ఈరోజు నువ్వు మేలు చేయడంలో విసుకుపోవద్దు, మొదటిది. రెండోది, నువ్వు ఎంత మేలు చేస్తావో తగిన సమయమందు ఆ మంచి పంటను కోస్తావు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి తీర్మానం తీసుకుందాం. నేను నీతిగా ఉండాలి, నేను యథార్థంగా ఉండాలి, నేను నిజాయితీగా ఉండాలి, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను అందరికీ సహాయం చేసేవాడిగా ఉండాలి. అందుకంటాడు కదా, పేదలను కనికరించుటకు. ఈరోజు ప్రభు భూమి మీదకి వచ్చింది కూడా అందుకే, సమాధానంగా ఉండడానికి. ఈరోజు నీ భర్త విషయంలో కావచ్చు, నీ కుటుంబం విషయంలో కావచ్చు, నీ సంఘం విషయంలో కావచ్చు, నీ సేవకుల విషయం ఎవరైనప్పటికీ కూడా నువ్వు మేలు చేయటం అందు విసుకవద్దు. రెండోది, నువ్వు ఎప్పుడైతే మేలు చేస్తావో తప్పనిసరిగా మరలా చెప్తున్నాను, అది నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట నోడిద్దాం. ప్రభా, ఈ రోజు నుంచి నేను మేలుకరంగా జీవిస్తాను, అనేక మందికి మేలైన వ్యక్తిగా నేను బ్రతుకుతాను అని నువ్వు అనుకోగలిగితే దేవుడు తప్పనిసరిగా దాని ఆశీర్వాదాలు నీకు దాచేస్తాడు. ప్రియులారా, గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక.